అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ రివ్యూ. కళ్యాణ్ రామ్ విజయశాంతి మధ్య పెద్ద యుద్ధమే ప్లాన్ చేశారుగా. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ చిత్రంలో కాకి డ్రెస్ లో కనిపిస్తున్నారు. విజయశాంతి కాకి డ్రెస్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా నటిస్తున్నారు. టీజర్ లో సెంటిమెంట్ సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయి. 10 ఏళ్ల కెరియర్ లో ఎన్నో ఆపరేషన్స్ చేశా. చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి ఎమోషనల్ డైలాగులు చెబుతుంది. చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ విజయశాంతి శపథం చేస్తారు. అంటే తల్లి కొడుకుల మధ్య శత్రుత్వం ఏర్పడుతున్నట్లు టీజర్ లో చూపించారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ విజయశాంతి మధ్య ఫేజ్ ఆఫ్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతుండగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ ఈ చిత్ర స్టోరీ లైన్ చెప్పగానే నచ్చేసింది, కానీ ఇంకా బెటర్ చేయాలని అడిగాను. దర్శకుడు ఏడాది కష్టపడి మంచి సన్నివేశాలు, కథని తీర్చిదిద్దారు. దీని వెనుక కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారని విజయశాంతి చెప్పింది. వెంటనే కళ్యాణ్ రామ్ అడ్డుకుని, అమ్మా నేను కళ్యాణ్ రామ్ గారు కాదు, మీ బిడ్డ, మీరు ఎలాగైనా పిలవచ్చు అని చెప్పాడు. వెంటనే విజయశాంతి రియాక్ట్ అవుతూ హీరోకి ఇవ్వాల్సిన గౌరవం అది అని తెలిపింది. ఇంట్లో అయితే బిడ్డని బాబు అని పిలవచ్చు, బయట మాత్రం గౌరవం ఇవ్వాల్సిందే అని తెలిపింది. కళ్యాణ్ రామ్ మాత్రం తనకి తల్లి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంభాషణ సరదాగా సాగింది.